భాగ్యనగరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. ఉదయాన్నే స్నానాలు ఆచరించిన ప్రజలు భోగి మంటల వద్ద సందడి చేస్తున్నారు. సాయంత్రం పిల్లలకు భోగి పళ్లు పోసేంది వేడుకలు జరుపుకుంటామని చెబుతున్న కూకట్పల్లిలోని భవ్యాస్ తులసివనం వాసులతో మా ప్రతినిధి అంచుమ ఫేస్ టు ఫేస్. భోగభాగ్యాలనిచ్చే పండుగ భోగి పండుగ. సంక్రాంతి పండుగ అంటేనే భోగితో మొదలవుతోంది. నగర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే నగరవాసులందరూ భోగి మంటలు వేసుకొని చలి కాచుకుంటూ సంక్రాంతి సంబరాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నటువంటి భవ్యాస్ తులసి వనంలో ఉన్నాము. తెల్లవారుజామునే ఇక్కడ భోగి మంటలు వేయడం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి భోగి మంటల చుట్టూ తిరుగుతూ చలి కాచుకుంటూ సంక్రాంతి వేడుకలను ఎంతో సంబరంగా వాళ్ళందరూ ప్రారంభించుకున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటామని కూడా ఇక్కడ ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ వాసులు కూడా తెలపడం జరిగింది. సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులు, భోగి మంటలు, పిండి వంటలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా నగరవాసులందరూ కూడా మళ్ళీ మన సంప్రదాయాలను, ఆచారాలను అన్నింటినీ కూడా వారందరూ గుర్తు చేసుకుంటూ సంక్రాంతి వేడుకలను ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా భోగి సంక్రాంతి పండుగను జరుపుకుంటామని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో కూడా మాట్లాడదాము. వీళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో ఈ పండుగ సంబరాలు ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అండి. సో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు మీ గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా జరుపుకుంటూ ఉంటారు? అందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మా అపార్ట్మెంట్లో చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ పండుగ. తెలుగు ప్రజలకి ఇది చాలా పెద్ద ఫెస్టివల్ అన్నట్టు. భోగి అంటేనే భోగి మంటలు, భోగి పండ్లు, పిల్లలకి దిష్టి తాకకుండా ఆరోగ్యంగా ఉండాలని భోగి పండ్లు కూడా పోస్తారు. కొత్త బట్టలు ధరించి చాలా ఘనంగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది మీకు సెలబ్రేషన్? అంటే ఇక్కడ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారా? ముగ్గులకు సంబంధించిన పోటీలు వేస్తారు. ఈసారి SBI వాళ్ళు వచ్చేసి ముగ్గుల పోటీ కండక్ట్ చేశారు. చాలా బాగుంటుందండి. అసలు భోగి కోసం కంపల్సరీ ఊరు వెళ్ళకుండా ఇక్కడ ఉండేసి ఇవన్నీ అయ్యాక వెళ్తాము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు ఎవ్రీ ఇయర్? ఎందుకంటే మనకి పల్లెల్లో అయితే చుట్టాలు రావడము, అందరినీ కలుసుకోవడము, ఆ సంబరాలు అంతా కూడా మనకు వేరేలా ఉంటుంది. కానీ సిటీలో కూడా మనం మళ్ళీ వాటి అన్నింటినీ గుర్తు చేసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా కల్చర్ తెలియాలి కదా, వాళ్ళకి తెలియట్లేదు. ఇవన్నీ చేపిస్తే అంటే ఓహో ఇలా జరుగుతుంది. అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మన ఊర్లలో అన్ని వేసుకొని కూర్చునే వాళ్ళు, ఇలా చేసే వాళ్ళం కదా, అవి తెలియట్లేదు. అది తెలియడానికి కోసమే ఇక్కడ పిల్లల కోసం అని సెకండ్ జనరేషన్ ఇంత ఘనంగా జరగడానికి మేము పాల్గొనడం, అదేంటంటే మేము ఊరు వెళ్ళకుండానే ఇక్కడ వీఆర్ ఏబుల్ టు ఫీల్ ద ఫెస్టివల్ మూడ్. వీఆర్ వెరీ హ్యాపీ. ఇదే కాకుండా ఈవినింగ్ పిల్లలందరికీ భోగి పళ్ళు వేయడం అది జరుగుతూ ఉంటుంది. సో ఆ సాంప్రదాయం అన్నది ఇంకా మెయింటైన్ అవుతుందండి. అందులో మేము పాల్గొనడం అది చాలా, అంటే మేము ఇక్కడ ఉండడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. పండగకి ఇక్కడే మేము పాల్గొంటున్నాం. పండగ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. సో వీఆర్ హ్యాపీ బీయింగ్ ఇన్ తులసివనం, భవ్యాస్ తులసివనం. సో ఈ 3 రోజుల పాటు వేడుకలు ఎలా ఉంటాయి? భోగి మంటలతోటి మనకు సంక్రాంతి సంబరాలు అనేవి ప్రారంభం అయిపోయాయి. మరి మరో 2 రోజుల పాటు సంక్రాంతి, కనుమ ఈ వేడుకలన్నీ ఏ విధంగా జరుపుకుంటూ ఉంటారు? అవి అంటే ఎవరింట్లో వాళ్ళేనండి. భోగి అంటేనే కలిసి చేసుకోవడం, ఇక పండుగ అంటే ఎవరింట్లో వాళ్ళే. ఇంకా సంక్రాంతి అంటే నోములు ఉంటాయండి. నోములు జరుపుకుంటాము, నోములు చేసుకుంటాము సంక్రాంతి రోజు. కనుమ రోజు తాంబూలాలని అలా గెట్ టుగెదర్ అలా హడావిడి. సాయంకాలం సమయంలో కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లేదంటే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి మంచిగా మీరు అందరూ కలిసి కలుసుకోవడం కానీ ఇదంతా కూడా చేస్తూ ఉంటారా? పిల్లలందరూ కైట్ ఎగరేస్తూ ఉంటారు. అందరు కలిసి కమ్యూనిటీలో భోగి పండ్లు కూడా నిర్వహిస్తారండి మా కమ్యూనిటీలో సాయంత్రం రోజు. అది కూడా చాలా బాగా చేసుకుంటాం. పిల్లలందరూ చిన్న చిన్న పిల్లల్ని స్టేజ్ పైన కూర్చోబెట్టి భోగి పళ్ళు పోసేసి అందరికీ సెలబ్రేషన్స్ చేస్తారు. సో మనం చూడొచ్చు, నగర వ్యాప్తంగా మనకు సంక్రాంతి సంబరాలు అయితే ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి భవ్యాస్ తులసి వనంలో భోగి మంటలు ఎంతో పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చలిమంట కాచుకుంటూ ఎంతో సంబరంగా సంక్రాంతి పండుగను అయితే జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా అందరి ఆధ్వర్యంలో ఈ గేటెడ్ కమ్యూనిటీలో భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించుకుంటామని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నది. ఈ రోజు భోగి మంటలతో పాటు మనకు సాయంకాలం సమయంలో చిన్న పిల్లలకు
భోగి పళ్ళు పోసేటువంటి ఆచారం కూడా మనకు ఎంతో కాలంగా వస్తుంది. సో పట్నంలో కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ గేటెడ్ కమ్యూనిటీస్లలో, కాలనీస్లలో కూడా చిన్న పిల్లల్ని తీసుకొని వారందరికీ కూడా సామూహికంగా వాళ్ళందరికీ భోగి పళ్ళు పోసుకుంటూ కూడా ఈ ఆచార వ్యవహారాలను కూడా తాము కంటిన్యూ చేస్తున్నామని, తమ పిల్లలకి కూడా దీన్ని తెలుపుతున్నామనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కూడా నగర వ్యాప్తంగా మనకు సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా అయితే జరుగుతున్నాయి. సో భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు అయితే ప్రారంభమైపోయాయి. ఒకసారి మీరు నా వెనకాల కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది గాల్లో ఎగిరే రంగురంగుల పతంగులు, రంగవల్లులు, భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలు, పిండి వంటలు. ఇవన్నీ కూడా మనకు నగరంలో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే సంక్రాంతి శోభ మనకు ఎంతో అందంగా కనువిందు చేసేలాగా కూడా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.